హెల్లో ఆల్. నా లుక్ చూసారు కదా! నా లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా లేస్ ఉన్న శారీ కట్టుకోవాలని చెప్పేసి. ఫైనల్‌గా ఇప్పుడైతే టైం దొరికింది. బట్ ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటి అనంటే అన్‌రెడీ. బికాజ్ ఆల్రెడీ నేను ఈవెంట్‌కెళ్ళేసొచ్చాను కాబట్టి లెట్స్ గెట్ అన్‌రెడీ. రెడీ అవ్వడంలో కూడా 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 జస్ట్ బిఫోర్ ది ఈవెంట్ అప్పుడే రప్ప ఉన్న బట్టలు ఏది కావాలో అది తీసేసుకొని ఏసుకునే టైప్. టైప్ 2 ముందు రోజే మనకేమేం గావాలో శారీ, బ్లౌజు, జ్యువెలరీ, కమ్మలు, గాజులు ఆఖరికి చెప్పులతో సహా చూసుకుంటాననమాట. సో, నేను టైప్ 2 అనమాట. సో, ముందు రోజే ప్రీ ప్లాన్డ్ ఉంటదనమాట ఏమేసుకోవాలని చెప్పేసి. సో, ఈవెన్ ఫంక్షన్‌కి ముందు గూడా ఒక 2, 3 అవర్స్ ముందు లేసి రెడీ అయ్యి పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యే టైప్ అనమాట. సో, రెడీ అవ్వడానికి అంత టైం పడతది. బట్ తీసేయడానికి ఎంత టైం పడ్డదు గదా! నాకసలు ఇవి తీసేస్తుంటే ఎంత బాధేసింది తెలుసా! చాలా ఇష్టంతోటి చాలా టైం తీసుకొని మరి రెడీ అయ్యాను. బికాజ్ మనం పెద్దగయిపోయాక ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, లేకపోతే ఏదైనా మ్యారేజెస్‌కైనా అటెండ్ అవ్వడం చాలా తక్కువైపోతది. బికాజ్ మనం జాబ్ చేస్తుంటాము. ఈ వర్క్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ జేయలేము. మనం చేద్దాం అనుకున్నా గానీ కార్పొరేట్ లైఫ్ జేయనీయదు. సో, చూసారు గదా! బ్లష్ ఇంకా అలాగే ఉంది. సో, గెట్ రెడీలో చూపించాను గదా! లైట్‌గా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. సో, బ్లష్ అలా ఉండడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది. చూసారు గదా! జ్యువెలరీ అంతా తీసేసినాక కూడా జస్ట్ శారీస్ తోటి గూడా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఈ బార్డర్, ఈ లేస్ నాకు చాలా మంది కాంప్లిమెంట్స్ గూడా ఇచ్చారు. శారీ చాలా బావుంది నీకని చెప్పి. ఈవెన్ మా అక్క, మా బావ చాలా మంది చెప్పారు బావుందని. సో, అందుకే తీసేయడానికి అస్సలు మనసొప్పలేదు. బట్ తప్పదు. నేనైతే కేఫ్‌కి రెడీ అయిపోవాలి గాబట్టి ఫాస్ట్‌గా చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కేఫ్‌కైతే స్టార్ట్ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.